ఇక ఉచిత పథకాలపై మంత్రి తుమ్మల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉచిత పథకాలు తగ్గించాలని, అర్హులకు మాత్రమే ఉచిత పథకాలు ఇవ్వాలన్నారు. నిరుపేదలకే బియ్యం ఇవ్వాలని, అమ్ముకునే వారికి కాదన్నారు. ఎన్టీఆర్ 2 రూపాయలకే కిలో బియ్యం ఇస్తే దేవుడు అన్నారన్న ఆయన తాము కిలో 60 ఉన్న బియ్యాన్ని ఉచితంగా ఇస్తున్నామన్నారు. తెలంగాణలో 1,10,00,000 కుటుంబాలు ఉంటే రేషన్ కార్డులు 1,25,00,000 ఉన్నాయన్నారు. అయితే పక్క రాష్ట్రం వారికి ఇక్కడ రేషన్ కార్డులు ఉన్నాయన్నారు. ప్రభుత్వంలో ఉండి ఇలాంటి విషయాలు చెప్పకూడదని, అందరి దగ్గర తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో అందరూ పేదలే ఉన్నారా అని ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఉండి చెప్పకూడదు కానీ పెద్ద కోపం రాదంటే ఉచితాలు తగ్గియాలి. ఆ ఉచితం ఎవరికి ఉండాలంటే అర్హుడికి ఉండాలి, నిరుపేదకు ఉండాలి. తినటానికి తిండి లేనివాడికి బియ్యం ఇవ్వాలి, అమ్ముకున్నోడికి ఇస్తారా మీరు? ఎన్టీ రామారావు 3 రూపాయలు ఉన్నప్పుడు 2 రూపాయలకి ఇస్తే దేవుడు అన్నారు. ఇప్పుడు 60 రూపాయలు ఇస్తే కూడా ఉచితంగా ఇస్తారా మీరు? అప్పుడు మిమ్మల్ని ఏమంటారు? పద్ధతి కాదు కదా. మీ ఊళ్ళో కార్డు లేని వాళ్ళు ఒక 10-20 మందిని తీసుకురండి, రేషన్ కార్డు లేని వాళ్ళని. అంటే అందరూ పేదవాళ్ళేనా? ఈ తెలంగాణ కుటుంబాలే 1,10,00,000 కుటుంబాలు. మీ కార్డులు వచ్చి 1,25,00,000. అంటే పక్క రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి ఇక్కడ కార్డులు. నేను ప్రభుత్వంలో ఉండి చెప్పకూడదు కానీ పెద్ద కోపం రాదంటే ఉచితాలు తగ్గియాలి.